హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? టుడే రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ చేసుకొని పాలకూర నీట్గా కడుక్కొని వాటర్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం పాలకూర అంతా వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అటు ఇటు మిక్స్ చేసుకుందాం. ఒక 5 minutes వేడి నీళ్ళల్లో ఉంచాలి ఫ్రెండ్స్ పాలకూర. మీదేంటి ఫ్రెండ్స్ కర్రీ టుడే? నేను ఇది ఫ్రైడే ఈవినింగ్ చేశాను. ఇప్పుడు చల్లీలు పక్కన పెట్టుకొని ఈ వేడినీటిలో నుంచి పాలకూర తీసి ఆ చల్లీట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం వేసేసుకుందాం. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కర్రీ మొత్తం డీటెయిల్గా పెట్టాను, ఒకసారి చూడండి. ఇలా ఎందుకు వేస్తామంటే పాలకూర కలర్ మారకుండా ఉంటుందన్నమాట. అంటే మనం కర్రీ వండినప్పుడు పాలకూర పన్నీరు గ్రీనీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా చేయడం వల్ల. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, మిక్సీలోని వేసాను. అందులో కొంచెం పచ్చిమిర్చి ఒక 2 వేసాను. పేస్ట్ తయారు చేశాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఎండుమిర్చి, జీలకర్ర, యాలకులు, స్టార్ పువ్వు, చిన్న చెక్క వేసి ఫ్రై చేసుకుందాం. ఇది పాలక్ పన్నీరు చపాతీలోకి, నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చపాతీనే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్స్ అంతా రెడ్డీగా వచ్చే వరకు వేగాలి. చూసారు కదా, ఇలా రెడ్గా వచ్చే వరకు వేపించుకోవాలి. ఇప్పుడు కొంచెం టమాటా, ఓన్లీ ఒక్కటే వేసాను ఫ్రెండ్స్, టమాటా చిన్నది వేసి మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, టమాటా కూడా వేగింది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇది. వేసి బాగా మిక్సీ చేసుకున్నాను. మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి
వేసి కలుపుకుందాం. ఇది కొంచెం వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారుగా, ఇప్పుడు ఇందులో పాలక్ పేస్ట్ వేసేస్తున్నాను. వేసి మిక్స్ చేద్దాం. మంట వచ్చేసి కొంచెం సిమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్, ఎందుకంటే తుల్లుతుంది కర్రీ. చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు చిన్నది చింతపండు వేయాలి. వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసి ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఒక్క 5 మినిట్స్ ఇది ఉడికిందనుకోండి, ఆయిల్ పైకి వస్తుంది. కర్రీ గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు ఇది బాగా దగ్గరికి అయిన వరకు ఉంచుదాం. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, వేసి మిక్స్ చేసుకుందాం. ఇది నేను ఇంట్లోనే రెడీ చేశాను ఫ్రెండ్స్, గరం మసాలా కూడా. చివరిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసి దించేయడమే. కర్రీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, దగ్గరికి అయిపోయింది. యమ్మీ యమ్మీ పాలక్ పన్నీరు రెడీ.